నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా అనేది మన జీవితాల యొక్క అత్యంత ప్రాథమిక మరియు లోతైన ప్రశ్నలలో ఒకటి. ఈ ప్రశ్న అంధుడిగా పుట్టి యేసు ద్వారా అద్భుతంగా చూపు పొందిన వ్యక్తిని ఉద్దేశించి అడగబడింది. కాని నేడు ఇది మనలో ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాలి. ప్రశ్న యొక్క ప్రాముఖ్యత: ఈ ప్రశ్నకు కేవలం అవును లేదా కాదు అని చెప్పడం సరిపోదు. దేవుని కుమారునియందు విశ్వాసముంచడమంటే ఏమిటి? 1. అతను ఎవరో గుర్తించడం. దేవుని కుమారుడు కేవలం ఒక గొప్ప ప్రవక్త లేదా మంచి ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. ఆయన దేవుని స్వరూపం, తండ్రి యొక్క సంపూర్ణ ప్రకటన. ఆయనపై విశ్వాసమంటే ఆయన వాస్తవానికి లోకంలోకి వచ్చిన దేవుడని, మనకు మార్గం చూపడానికి, మనలను రక్షించడానికి వచ్చిన పరమ గురువు అని గుర్తించడం. 2. ఆయన అధికారాన్ని అంగీకరించడం. ఆయన మాటలకు మరియు ఆయన చేసిన పనులకు సార్వభౌమ అధికారం ఉందని నమ్మడం. ఆయన మాటలు కేవలం సలహాలు కాదు, అవి జీవపు మాటలు. ఆయన మన జీవితాలను మార్చగలడని, మన లోపాలను క్షమించగలడని మరియు మనకు కొత్త జీవితాన్ని ఇవ్వగలడని అంగీకరించాలి. 3. ఆయనపై ఆధారపడటం. విశ్వాసం అనేది ఒక చర్య. నీటిపై నడిచినట్లుగా మన సొంత బలం మీద కాకుండా పూర్తిగా ఆయనపై ఆధారపడటం. మన సందేహాలను, భయాలను, లోపాలను మరియు భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టడం. మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ ఆయన బలం సంపూర్ణమవుతుందని నమ్మడం. అంధుడైన ఆ వ్యక్తికి తన చూపు గురించి ఉన్న ఏకైక ఆధారం యేసే. మన జీవితంలో కూడా మన ఆశకు ఏకైక ఆధారం ఆయనే. విశ్వాసం యొక్క పర్యవసానం. ఈ విశ్వాసం మన జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుంది? నిజమైన వెలుగు. చీకటిలో ఉన్న ఆ వ్యక్తి వెలుగును పొందినట్లుగా దేవుని కుమారునియందు విశ్వాసముంచినప్పుడు మన హృదయంలోని అజ్ఞానం యొక్క చీకటి తొలగిపోతుంది. మనం జీవితానికి, ప్రేమకు మరియు దేవుని ప్రణాళికకు సంబంధించిన నిజమైన వెలుగును చూడగలుగుతాం. సంపూర్ణత. ఆయన మనలను సరిచేస్తాడు. మన లోపాలను, వైఫల్యాలను మరియు మన గత తప్పులను క్షమించి మనలను సంపూర్ణులుగా మారుస్తాడు. మనం ఎప్పటికీ ఒంటరిగా ఉండము. శాశ్వత నిరీక్షణ. ఈ లోకంలోని ఆనందాలు తాత్కాలికం. కాని దేవుని కుమారునిపై విశ్వాసముంచడం ద్వారా మనకు శాశ్వతమైన నిరీక్షణ లభిస్తుంది. జీవితంలో ఏది జరిగినా మన అంతిమ గమ్యం సురక్షితమని మనకు తెలుసు. ముగింపు. కాబట్టి ఈ సాయంత్రం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా? మీరు ఆయనను కేవలం చరిత్రలోని ఒక వ్యక్తిగా పరిగణిస్తున్నారా? లేక మీ జీవితపు ఏకైక ప్రభువుగా, మీ రక్షకునిగా, మీ వెలుగుగా అంగీకరిస్తున్నారా? మీరు ఈరోజు ఆయనపై విశ్వాసముంచడానికి ఎంచుకుంటే మీరు పూర్తిగా మారిపోతారు. మీరు వెలుగులోకి వస్తారు మరియు